నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూసినట్లయితే సాక్షిలో మెయిన్ ఎడిషన్లో ఒక వార్త అయితే వచ్చేసింది. ప్రశ్నిస్తే పీడీ చట్టం. మరి దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఎవరైనా వికృత పోస్టులు చేసినా, అలాగే భూ కబ్జాలకు పాల్పడినా వీటన్నింటినీ పీడీ యాక్ట్ అమలు పరుస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మనం చూసినట్లయితే ప్రశ్నిస్తే పీడీ చట్టం అంటూ సాక్షిలో మెయిన్ వార్తగా వేశారు సార్, ప్రధాన వార్తగా వేశారు. అలాగే నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణచివేత కుట్రలు, సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగం అంటూ అయితే వార్త రాసేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? వీళ్ళు రాసినటువంటి వార్త ప్రశ్నిస్తే పీడీ చట్టం, నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణచివేత కుట్రలు అన్నాడు. నల్ల చట్టమే కాదు ఇది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ప్రకారం, అంటే 22 ప్రకారం పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఇది సంఘ విద్రోహ శక్తులుగా తయారీ, అంటే సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే బహిరంగంగా భౌతికంగా దాడులు చేసినా, లేకపోతే సంఘానికి విఘాతం కలిగించే వ్యక్తుల్ని అస్సలు ఎలాంటి నోటీసులు ఏం లేకుండా తీసుకెళ్లి బొక్కలేసేది ఆ మొక్కమాట చెప్పాలంటే. అలాంటి చర్యే కూటమి ప్రభుత్వం చేస్తుంది. అసలు సోషల్ మీడియా యాక్టివిస్టులను వారిపై ఈ పీడీ యాక్ట్ అమలు చేయాల్సిన అవసరం ఏముంది సార్? అసలు సాక్షికి బుద్ధి బుర్ర ఉందని అడుగుతున్నానమ్మా. ఎందుకంటే భయంకరమైన సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి సమాజంలో ఉంటూ అసలు బూతులతో వదిలేట్లా, బూతులు కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కులాలు మతాలు ఒక రకంగా బాల్య వివాహ చట్టం, ఇప్పుడు అంతకుముందు బాల్య వివాహ చట్టం ఉంది కదమ్మా, అది సతీ సహగమనం కూడా ఉంది. అంటే భర్త చనిపోతే వారిని కూడా తగలేసేవాళ్ళు ఒకసారి. దాన్ని మించి బాల్య వివాహ చట్టం కూడా, అలాగే సతీ సహగమనం ఆ పద్ధతి కూడా, మూఢాచారం ఏదైతే ఉందో అవి కూడా అంతకు మించినటువంటి నేరాలు ఘోరాలు సోషల్ మీడియాలో ఈ వైసీపీ ముసుగులో కొన్ని మూకలు చేస్తున్నారు. మహిళలు చేస్తున్నారు, తర్వాత పురుషులు చేస్తున్నారు. వీళ్ళ మీద సమాజానికి భంగం కలగకూడదు, సమాజంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొని విత్ ప్రూఫ్స్ తోటి వాళ్ళలాగా అన్యాయంగా తీసుకెళ్ళి లోపలేసి చిత్రవద చేయటం, ఎంపీ గారిని కూడా కాళ్ళు పగిలిపోయేలాగా రక్తం క్లాట్ అయ్యేలాగా కొట్టలేదు. వాళ్ళ చట్ట ప్రకారం చాలా న్యాయబద్ధంగా చేస్తుంటే, సరే ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు వీళ్ళు సోషల్ యాక్టివిస్టులు అన్నాడు కదా, ఒక ఫస్ట్ బోరుగడ్డ అనిల్ తీసుకుందామండి. ఆ బోరుగడ్డ అనిల్ పేరెత్తితే ప్రతి తెలుగోడు ముఖ్యంగా అస్సలు వాడిని దగ్గరుంటే ఈడ్చి కొట్టాలనిపిస్తుంది, తన్నాలనిపిస్తుంది. ఎందుకంటే అంత జుగుప్సాకరంగా పసిబిడ్డలను కూడా చేయాలన్నట్టుగా మాట్లాడాడు. ఎవరిని? సాక్షాత్తు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు, అప్పుడు ప్రతిపక్ష నేత, ఒక పార్టీకి, జనసేన ఆ పార్టీకి అధినేత ఆయన కుటుంబాన్ని కూడా చాలా జుగుప్సాకరంగా తిట్టాడు. వాడు సోషల్ యాక్టివిస్టా? అలాగే మహిళల గురించి మాట్లాడుతున్నారు. మహిళల్లో సుధారాణి అనే ఆవిడ బండబూతులు, రే నేను పలానా క్యాస్ట్రా, నా బ్లడ్లోనే ఉందిరా, ఎంత అహంకార ధోరణితో ఆవిడ మాట్లాడిందంటే అందరూ చూశారు, ప్రపంచం అంతా చూసింది. వాళ్ళని వెనకేసుకురావడం ముందు అసలు ఈ సాక్షులు ఇది రాసినోడిని వేయాలి మామూలు నిజానికి. కాకపోతే జర్నలిజం ముసుగులో నిజంగా ఒక నల్ల చట్టం అని అంటున్నారు కదా, నల్ల ముసుగు వేసుకొని జర్నలిజం ముసుగులో అవాస్తవాలని వాస్తవాలంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సాక్షి మీడియా. మనం చూసినట్లయితే సార్, సైబర్ నేరాలు పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం అని రాశారు సార్. నువ్వు మారవా, నువ్వు మారు అన్నట్టు నువ్వు మారాలా. ఎందుకంటే అక్కడ సైబర్ నేరాల పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా ఉంది. రాజ్యాంగం చదవవా, మోడిఫికేషన్స్ అప్డేట్స్ చూడవా? బిఎన్ఎస్ ఉందమ్మా, భారత న్యాయ సంహిత. అంతకుముందు ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాలో ఈ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితే సరైనటువంటి మనకి ఆధారాలుగా పరిగణించేవాళ్ళు కాదు. కాల్ రికార్డ్స్ కానీ, లేకపోతే వీడియో రికార్డ్స్ కానీ అంత బలంగా ఉండే కాదు. బిఎన్ఎస్ వచ్చిన తర్వాత వాటిని కూడా గట్టి సాక్ష్యాలుగా తీసుకొని శిక్షిస్తూ ఉంది. మరి వీళ్ళ కళ్ళు ఏమన్నా మరి ఈ నల్ల ముసుగు కట్టుకున్నారో, లేకపోతే వీళ్ళకి స్పష్టంగా కనిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. సైబర్ నేరాలు అన్న పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా, అంటే ఈయనకి బిఎన్ఎస్ చదవలేదేమో మరి. ఇంకా మనం చూసినట్లయితే పీడీ చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం అంటూ రాశారు సార్. వీళ్ళు ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళని కాపాడడానికి ఒక మంచిని, ఒక స్వేచ్ఛని సమాజంలో తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ప్రజలకి భరోసాను కల్పిస్తూ ఉంటే, లేదు ఇందాక చెప్పుకున్నాం కదా, సతీ సహగమనం లాంటి చట్టాలు ఉండాలి, ఆటవిక యుగం కావాలి, అప్పుడే మా రాజకీయాలు కొనసాగుతాయన్న చందంగా
జగన్మోహన్ రెడ్డి అతను అనుచరులైనటువంటి ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత ఒక పెద్ద న్యాయ నిపుణుడు ఉన్నాడమ్మా, అలాగే అంబటి రాంబాబు ఉన్నాడు, ఆయన అడ్వకేట్ కూడా. అలాంటి వాళ్ళు సలహాలు ఇస్తే ఇలాగే రాస్తారు. ఇంకా మనం చూసినట్లయితే నోటీస్ ఇవ్వకుండానే అక్రమ అరెస్టులకు బాబు సర్కార్ ఎత్తుగడ, ఏడాది పాటు అక్రమ నిర్బంధానికి పథకం. ఇక్కడ ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అండుకో ఎవరైనా కావచ్చు. నోటీసులు ఇవ్వకుండానా? అంటే ఈ సంఘ విద్రోహ శక్తులైనటువంటి పీడీ యాక్ట్ ఎందుకు నోటీసులు ఇవ్వకుండా వేస్తారు? ఎందుకు? సంఘానికి విఘాతం కలిగిస్తూ మీ ప్రభుత్వంలో చాలామంది కత్తులతో ఆడబిడ్డలు కూడా పొడి చంపారు నడి రోడ్డు మీద గుంటూరులో బీటెక్ విద్యార్థిని. అట్లాంటి సందర్భాలు జరగకుండా అలాంటి సంఘంలో విద్రోహ శక్తులు అయిన వాళ్ళని పీడీ యాక్ట్ పెడుతున్నారు, పెట్టాలి. ఎందుకంటే ప్రజలు అంత మ్యాండేటరీ ఇచ్చి గెలిపించారు కనుక పెడుతున్నారు. అయితే నోటీసులు ఇవ్వకుండా అన్నదానికి నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని 14 ఏళ్ళు సీఎం చేసి ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఆయన ఎన్నికయ్యారు. ఆయన్ని ప్రచారంలో ఉండగా అసలు ఆయన హోదా పక్కన పెడదాం, ఆయన ఏజ్ నీ తండ్రి లాంటి ఏజ్, నీ తండ్రి సమానుడు, నీ తండ్రి ఫ్రెండ్, ఒక రాజకీయానికి ప్రతీక. ఆయన్ని తీసుకెళ్ళి ఎలాంటి నోటీసు లేకుండా నువ్వు ఫిజికల్గా ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయలేదా? ఏం నోటీసులు ఇచ్చి ఏం తీసుకెళ్ళావు? సిఐడి వాళ్ళతోటి కర్కశంగా ఆయన మీద బిహేవ్ చేయించలేదా? అలాగే 53 రోజులు జైల్లో పెట్టలేదా? ఏం నోటీసులు ఇచ్చావు? అసలు నిన్ను బొక్క లేకుండా ఇంత లేట్ చేయడమే వాళ్ళు చేసిన తప్ప. పోతావు, నువ్వు కూడా పోతావు. చట్టంలో ఉన్న లొసుకులు అడ్డు పెట్టుకొని కోటాను కోట్లు ఇస్తూ పెద్ద పెద్ద సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ నియమించుకొని చట్టంలో ఉన్న లోపాలను అడ్డు పెట్టుకొని 3000కు పైగా వాయిదాలను అటెండ్ అవ్వకుండా నేను సీఎంగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, అటెండ్ అవ్వలేని చెప్తూ సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇవన్నీ చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా, నీకు చుట్టమైనట్టుగా నువ్వు భావిస్తున్నావు. అందుకే చట్టాన్ని పరిహాసం చేస్తున్నావు. నిన్ను అరెస్ట్ చేసిన రోజు ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంలో నిన్ను మించిన వ్యక్తి ఎవడూ లేడని చెప్పి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మనం చూసినట్లయితే సార్, రౌడీలు స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్ మీడియా పోస్టులపై పీడీ చట్టం పెట్టడం ఏమిటి అని వాళ్ళు అడుగుతున్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? రైట్, రౌడీల మీదనే పెడుతున్నారమ్మా. మెయిన్ అమాయకుల్ని, ఏ నేరం చేయని వ్యక్తుల మీద కేసులు పెట్టట్లేదు. మనం చూసుకుంటే వీళ్ళు ఏంటంటే ఈ సాక్షి అనేది అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్. అబద్ధం ఈజ్ ఈక్వల్ టు సాక్షి. అసలు ఏం రాస్తారో రాసిందంతా కూడా రివర్స్ ఉంటుంది. వీళ్ళు ఏదైతే చేస్తారో అదే రివర్స్ అనమాట. సో పచ్చి నిరాధార ఆరోపణలు, ఇదంతా డొల్ల వార్తలు ఇవన్నీ కూడా. సెక్షన్లు మార్చి చట్టాన్ని ఏమార్చి రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు, విపక్ష నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం వేధింపులు, వీటిని మనం ఎలా చూడాలి? నువ్వు ప్రజలను ఏం మార్చావని? ఏం మార్చారు? చట్టంలో యాక్ట్లో ఏం మార్చలేదు, మోడిఫికేషన్స్ ఏం జరగలేదు. ఉన్న చట్టాలనే పటిష్టంగా అమలు పరచడంలో కూడా చాలా పారదర్శకత పాటిస్తూ ముందుకెళ్తున్నారు. అంటే అట్లని ప్రభుత్వాన్ని ఊరకనే నేనేదో ఫేవర్గా మాట్లాడుతాను కాదు, వాస్తవాలు మాట్లాడుకోవాలా. ప్రభుత్వంలో ఏదన్నా ఎర్రర్స్ ఉన్నా మనం మాట్లాడుతాం యాజ్ ఎ మీడియాగా. కానీ అంత ప్రజల పక్షాన ప్రజల మనసును గెలుచుకునే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంటే గుడ్డ కాల్చి మేదేసినట్టు వీళ్ళు రెచ్చగొట్టి ఈ వ్యాఖ్యల వల్ల ఏం జరుగుతుందంటేమా, ఇక సీరియస్గా ఎవరైతే అబద్ధాలను ప్రజలకు చొప్పించాలని చూస్తున్నారో ప్రభుత్వం వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి లక్షల రూపాయలు ఇస్తూ ఇలాంటి రాపిస్తున్నారు. కొంతమంది ఉన్నారు, కొమ్మినేని శ్రీనివాసరావు అని, తర్వాత అమర్నాథ్ అని, దేవులపల్లి అమర్ అని, తర్వాత వీళ్ళకి గొప్ప సలహాదారు ఉన్నాడు, అతను కూడా జర్నలిస్ట్, ఈనాడులో అతను కెరీర్ స్టార్ట్ చేశాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. అలాంటి వాళ్ళ సలహాలు ఇలాగే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ తప్పులు తడకని నేను చెప్పదలుచుకున్నా తల్లి. సంబంధం లేని చట్టాలు, సెక్షన్ల ప్రయోగం, చివరకు మహిళ అయిన సుధారాణి పైన కూడా పోక్సో కేసు. అంటే నిజంగా తన ఏం చేయకుండానే పోక్సో కేసు పెట్టడం జరిగిందా సార్? లేదంటే నిజంగా వాళ్ళు రాసినట్టు సంబంధం లేని సెక్షన్లు పెట్టి అక్రమ కేసులు ఏమన్నా బనాయిస్తున్నారా? దీనిపైన మీ స్పందన ఏంటి? సాక్షిగా అడుగుతున్నాను నేను ఇదే. సుధారాణి అనే అమ్మాయి మహిళనా? ఏ మహిళను అలా మాట్లాడొద్దా? అసలు ఆ మహిళను నువ్వు వెనకేసుకొస్తున్నావు, నీ నైజం ఏంటి? వర రవీందర్ రెడ్డి కావచ్చు, సుధారాణి కావచ్చు, వీళ్ళిద్దరూ ఈక్వల్గా పోటీ పడతారు బూతుల్లో. అలాగే తన కులం పేరు మాట్లాడుద్ది, రే నేను పలానా రెడ్డిరా, రెడ్డి క్యాస్ట్లో ఉందిరా, బ్లడ్లో ఉందిరా అంటూ కులాలను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి అలాగా ఒక సామాజిక వర్గం మీద విషం కక్కాడో అదే భావజాలం అందిపుచ్చుకొని నేను ఎంత బాగా బూతులు తిడితే అంతగా రెచ్చిపోతే నాకు జగన్మోహన్ రెడ్డి నన్ను లైక్ చేస్తాడు అన్నట్టుగా లైక్ చేశాడు. అందుకే రాయించాడు. బ్యాన్ రైటంలో సుధారాణి పేరు పెట్టాడంటే ఈజ్ షీ యాక్టివిస్ట్? సుధారాణి యాక్టివిస్టా? యాక్టివిస్ట్ కాదు, డిజిటల్ డెవిల్, సైకో.
అంతకు మించిన పదాలు ఏమైనా ఉంటే వాడాలి కానీ అసలు ఆవిడ సోషల్ యాక్టివిస్ట్ అంటే సంఘ విద్రోహ శక్తిలో భాగం ఆ అమ్మాయి. బోరుగడ్డ, వర్ర, సుధారాణి ఇలాంటి వ్యక్తులు వాళ్ళని యాక్టివిస్ట్ అని రాశాడే. అసలు ఇది రాసిన వ్యక్తి అసలు మనిషి అన్నోడు ఇట్లాంటి పదాలు రాయడు. ఆవిడ్ని సోషల్ యాక్టివిస్ట్ అంటారు, వీడియోస్ ఉన్నాయి. ఇది చూసేటువంటి వ్యూవర్స్ కూడా ఆలోచించాలి. పెద్దిరెడ్డి సుధారాణి అనే అమ్మాయిని మీరు సెర్చ్ చేసి చూడండి, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ. ఆ అమ్మాయి మాట్లాడిన పచ్చి బూతులన్నీ కూడా వస్తాయి. ఆవిడని వెనకేసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి భావజాలం లాంటిదో చూసుకోవచ్చు మనం. సో ఇవన్నీ కూడా యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు తెలుసామో చూస్తున్నారు కదా. ఇప్పుడు సుధారాణి పోస్టులు ఈ వ్యాఖ్యలు రీసెంట్గా బాగా వైరల్ అయ్యాయి. ఆవిడని వీళ్ళు ఏం రాశారు, సోషల్ యాక్టివిస్టులు అని రాశారు. సుధారాణి పేరు కూడా సుధారాణి పైన పోక్సో కేసు. ఇంకా మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నందుకు ఆమెపై వేధింపులు అని కూడా ఉంది. ఏం చురుకు అంటే ప్రజల్ని వ్యక్తిత్వ హరణం, కులాల మధ్య చిచ్చు, అలాగే ఘర్షణలు. ఇప్పుడు అలాంటి ఆవిడ కనుక బయట ఉంటే ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. మహిళలు సిగ్గుతో తలదించుకో వ్యక్తి. ఎందుకంటే మహిళా లోకానికి వంచనగా తయారైంది ఈ సుధారాణి అనే అమ్మాయి. ఆవిడని వెనకేసుకొస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు మారవా, జగన్ రెడ్డి ప్లీజ్ మారు, ఇప్పుడన్నా మారు, ప్రజలు ఓటమి ఇచ్చిన తర్వాత మారితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను సలహా ఇవ్వదలుచుకున్నా. ఇది అత్యంత దారుణ చర్య అంటున్న న్యాయ నిపుణులు. నిజంగా న్యాయ నిపుణులు ఇది దారుణమైన చర్య అని అంటున్నారా సార్? ఏంటి సార్? అబ్బాబ్బాబ్బా, న్యాయ నిపుణులు ఎవరు ఇక్కడ ఎవరో చెప్పమంటారమ్మా? ఇందాక చెప్పినట్టుగా లక్షలు సాక్షి మీడియాలో పనిచేస్తున్నటువంటి దేవులపల్లి అమర్ కావచ్చు, కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, ఇక సంబరాల రాంబాబు ఉన్నాడుగా, సంజనా సుకన్య అనుకుంటా, అతడు, వీళ్ళు న్యాయ నిపుణుల వాళ్ళకి వేరే వాళ్ళ పేరు పెట్టి న్యాయ నిపుణుల పేరు పెట్టి న్యాయ నిపుణులు అంటున్నారని తోసేయడం చాలా దుర్మార్గం. ప్రజలకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది నా సొంత నాలెడ్జ్తో జ్ఞానంతో నేను చెప్పట్లా, వాస్తవాలు జరిగింది మనం రీసెంట్గా ఉన్న విషయాలు నేను ప్రస్తావించాను తప్పితే న్యాయ నిపుణులు చెప్తున్నారని ఎంత అబద్ధాలు మాట్లాడతాడు. న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బొక్కలేస్తారు, అసలు ఇంతకాలం అందరికీ చట్టం సమానం అంటారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు బొక్కలేయలేదని చెప్పేసి న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు చట్టాలు కూడా జగన్మోహన్ రెడ్డి బయట ఉండటాన్ని చాలా న్యాయ నిపుణులు వేదన అనిపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే చాలా బాధాకరం అని చెప్పి. సో ఇదంతా తప్పులు తడక తల్లి అంతే. మరో రోజు మరో అంశంతో కలుద్దాం. నమస్తే.